డబ్బు అనే అత్యాశలో మనిషి నిత్యం చేస్తున్న ఎన్నో మోసాలను చూశాక ఓ చిన్నపాటి యథార్థ సంఘటనను ఆధారం చేసుకుని మిగిలిన కథ అంతా రూపొందించాం. రేయ్, ఇది మోసం కాదా? ఈ కాలంలో మనిషిలా బతకడం లేదు. ఎదుటివాడిని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తూ బతికేస్తున్నాడు. ఇది మోసం కాదు, తెలివి. బాగా ఆకలిగా ఉంది. ఏదైనా తినడానికి కనిపిస్తే బాగుండు. అరే, ఇక్కడ ఏదో ఉందే. అన్నా, కూరైపోయిందన్నా. డిన్నర్ది పెట్టుపో. అన్నా, ఏమన్నా ఇవ్వన్నా, ఆకలిస్తుంది. 10 రూపాయల్లో ఏమొస్తుందివా? రేపు తెచ్చిస్తానన్నా. ఇది అనాథసత్వం కాదు, నీలాంటి వాళ్ళకి తిండి పెట్టి పోషించడానికి. 2 ప్లేట్ ఇడ్లీ. రే చల్. ఆకలి అనాథగా పుట్టడం వల్లే మొదలవుతుంది కావచ్చు. అన్నా, क्या अब दो. क्या देना? 2 प्लेट इडली. థ్యాంక్స్. ఎందుకలా చేసావు? తప్పు కదా. ఆ డబ్బుల కోసం చాలా మందికి పాడైనవి పెడుతూ మోసం చేయడం చూసా. అది తప్పు కాకపోతే ఇది తప్పు కాదు. ఏరా, ఇప్పుడు తప్పు నచ్చిందా? చూడ్రా, తేలికైన రాయి దూరం పోలేదు, బరువు అయినా రాయి దూరం పోలేదు. కావాల్సినంత బరువున్న రాయి దూరం పోతుంది. ఇక్కడ కూడా అంతే. మోసాన్ని మోసం చేస్తేనే బ్రతుకుతాం, లేకపోతే తేలిక బరువైన రాయలలా మిగిలిపోతాం. ఇప్పుడు అర్థమైంది. నువ్వు చెప్పిందే కరెక్ట్ రా. ఇప్పుడు కబ్జా చేయడానికి ఎవడొస్తాడో రమ్మను. వాడికి తెలియదు నా వెనకాతల ధైర్యం ఏంటో. ఇప్పుడే కాగితాల కోసం బయలుదేరా. సరే సరే, రైట్. ఎవడరా మీరంతా? వదలండి రా. ఒక చిన్న కథ చెప్తా. అనగనగా ఒక ఊరట. ఆ ఊరిలో ఒక రాజట. ఆ రాజుకు ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. ఆ రాజు ఆ ప్యాలెస్ పైన మనసు పడ్డాడు. ఇవ్వకపోతే చంపేస్తాడు. ఏంటి? హలో, వాడి కేకే మనిషి. వాడికి ఏమైనా జరిగితే కేకే నిన్ను వదిలిపెట్టాడు. ఓకే అన్నా, పదండ్రా. చెప్పాను కదరా. వాడెవడో కాల్ చేస్తే వాడిని ఎందుకు ఇడిచిపెట్టావన్నా? వాడు కేకేరా. వాడు తలుచుకుంటే నరకాన్ని భూమికి దింపి నీకు నాకు ఫ్రీ ఎంట్రీ ఇస్తాడు. పద. 3 సంవత్సరాల క్రితం వాడు సమస్య జటిలమైతే తప్ప డబ్బుల కోసం నువ్వు నాకు కాల్ చేయవు, అది నాకు తెలుసు. నీ అవసరం నాకు అర్థమైంది, కానీ ఇప్పటికిప్పుడు 50,000 అంటే వీడెవడో వచ్చాడు రా. మళ్ళీ కాల్ చేస్తాను. మళ్ళీ నువ్వే కాల్ చేసా? ఏంట్రా నీ బాధ? నా దగ్గర డబ్బులు లేవు.
ఇంకొకసారి డబ్బులు అని కాల్ చేసామనుకో బాగా చెప్తా పెట్టాయి. ఏంటన్నా ఇల్లు ఏది చేసినా మోసం అని ఇస్తారు. ఏందో ఏమో. ఏమైంది? ఏం లేదన్నా, ముందాక నా దగ్గర ఐపీఎల్ బెట్టింగ్ పెట్టాడు అనమాట. వాడు పెట్టిన టీమే గెలిచింది. వాడేమో డబ్బులు అంటున్నాడు. నాకేమో డబ్బులు ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడేమో నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇవ్వచ్చు కదా. అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు, కానీ ఇవ్వాలంటేనే కొంచెం బెట్టింగ్ అంటేనే మోసం కదన్నా. ఇలా చేయడం తప్ప? మోసం చేసేవాడిని మోసం చేయడం తప్పు కాదు. అది సర్లే కానీ ఓ గేమ్ ఆడదామా? గేమా? ఏం గేమ్? ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కళ్ళు మూసుకొని పరిగెత్తాలి. నువ్వు గెలిస్తే నువ్వేదంటే అది. ఏంటి? ఇక్కడ నుంచి అక్కడి వరకు కళ్ళు మూసుకొని పరిగెత్తాలా? నేను గెలిస్తే ఏదంటదా? ఒకవేళ నేను గెలిస్తే ఏమిస్తావు నాకు? ముందు నువ్వు గెలు. సర్లే పద చూద్దాం. మోసం చేసేవాడిని మోసం చేయడం తప్పు కాదు. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కళ్ళు మూసుకొని పరిగెత్తాలి. నువ్వు గెలిస్తే నువ్వేదంటే అది. ఏడీడు అంటే ఆ బ్యాగ్ ఏది? వీడేడి? మోసం చేసేవాడిని మోసం చేయడం తప్పు కాదు. అలా 50,000 కోసం ఈ దందాలు దిగినవాడు ఈరోజు మనలాంటి పిచ్చికల్ని మేసే రాబందయ్యాడు. ఏందన్నా మనకు ఒక్క డీల్ కూడా కుదరటలేదు. హలో హలో చాచా భాయ్, మై నేమ్ ఇస్ స్టీఫెన్ ఫ్రమ్ బ్యాంకాక్. నేను నీకు ఒక డీల్ ఇస్తున్నాను. 28th రోజు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నా బాస్ వస్తున్నాడు. నువ్వు అన్ని ట్రాప్ చేసి నాకు అప్పగించు. నువ్వు అన్నీ అప్పగిస్తే నీకెంత కావాలో చెప్పు, నేనిస్తా. బట్ లిసన్, చూడడానికి వాడు సాఫ్ట్వేర్ లాగా కనిపిస్తాడు, కానీ ఈజ్ చాలా డేంజరస్. డీల్ అయ్యాక నాకు కాల్ చేయి. ఏమైందన్నా? పదరా, డీల్ వచ్చింది మనకి. హలో రే విక్కీ, ఒకసారి ఇంటికి రారా, నీతో డీల్ గురించి మాట్లాడాలి. హలో హలో, ఫారెన్ డీల్ సెట్ అయిందా? షేర్ ఎంత? ఇవ్వడ్రా నువ్వు. కూల్ చాచా బాయ్, నేను చెప్పేది వింటే నీ కోపం భయంగా మారుతుంది. విను. హలో, వాడి చేతికి కడియం లాంటి డిటెక్టర్ ఉంటుంది. వాడు ఎయిర్పోర్ట్లో ఒంటరిగా కనిపించినా అది 100 మందితో సమానం. ఏమాత్రం నువ్వు కిడ్నాప్ కోసం ట్రై చేస్తున్నావని తెలిసినా వాడు నేను చంపేస్తాడు. వాడేమో టెక్నాలజీని నమ్ముకున్నాడు, పాప నీకేమో తెలియదు. అందుకే ఈ డీల్లో అంత పెద్ద షేర్ నీకు ఆఫర్ చేసింది. గుడ్ బై, బతుకుంటే కలుద్దాం. హలో హలో, ఏమైందన్నా? అన్నా ఏమైందన్నా? ఎవడో తెలీదు, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేశాడు. ఎవడో మన డీల్ గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి స్టీఫెన్ పంపిన ఫోటోలో వాడి చేతికి ఒక కడియం ఉంది. ఏం చేద్దాం, టెక్నాలజీలో వాడు తోపు. ఓ పని చేద్దాం, ఈ డీల్ కేకే గానికి అప్పచెప్తాం. ఎలాగో వాడిని చంపాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు వాడు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో, మనకి కొంత పర్సంటేజ్ ఇద్దాం. లేదు అంటే వాడు ఈ కిడ్నాప్ కేసులో చనిపోతాడు. మనకు 2 బెనిఫిటే కదా. ఏమంటావు? నువ్వు చెప్పినట్టు చూస్తే అది 2 విధాలుగా లాభంగానే ఉంది.
వాడు ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా రెండో మనకి సక్సెస్ అయ్యారా. ఓకేరా, రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం. రే చంటి, నేను కేకేతో డీల్ మాట్లాడొచ్చేదాకా ఎక్కడికి వెళ్ళకు. ఓకే అన్న. 1C అడుగుతా. 4C అడుగు. 2 చాలులే. ఓకే 4 ఏంటి 5 నొక్కేస్తా. నమస్తే బాయ్. నీకు డీల్ అప్పగిస్తా, చేస్తావా? నీకు ఫోటో ఇస్తా. ఆ ఫోటోలో ఉన్నవాడిని వాడుతున్న బ్రీఫ్ కేస్ని అప్పగిస్తే నీకు 2C ఇస్తా. ఏమంటావు? మ్యాటర్ డైరెక్ట్గా 2Cతో మొదలెట్టావంటే ఏదో ఉంది. 2C కాదు 5C అయితే ఆలోచిస్తా. 5 కోట్లు ఇస్తా. 5Cకి ఒక్కసారి కూడా ఆలోచించలేదంటే ప్రాఫిట్ పెద్దదే. 10C అయితే కన్ఫర్మ్. చూడు, నీకు 2C కూడా మిగలకుండా చేస్తా. పర్సెంటేజ్ ఇస్తావా? ఈ దెబ్బతో నీ చాప్టర్ క్లోజ్ రా. మామా, ఓ డీల్ కోసం ఇప్పుడే అన్నతో బయటికి వచ్చా. మంచి స్థలమే లేదన్నా పాడడానికి. భయ్యా, కానీ వాడు బ్రీఫ్ కేస్ రెండో నాకు సేఫ్గా కావాలి. అలాగా, సరే వాడి ఫోటో ఇవ్వు. రాజ్, ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్, ఈ దెబ్బతో అవుట్. ఏందన్నా వాడు ఎంత అడిగితే అంత ఒప్పుకోలో నాకేం నచ్చలే. చూడరా వికి, ఈ చాచ ఏది చేసినా ఆలోచించి చేస్తాడు. 10 కోట్లు కాదు కదా, 10 రూపాయలు కూడా దక్కనివ్వను. అవునన్నా, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఒకవేళ బ్యాగ్ని కేకే కొట్టేస్తే? హిమపాసం లేని ఏమైనా ఏం చేయలేడురా. అంటే ఆ బ్యాగ్కో పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ తెలియదో తెరవడం చాలా కష్టం. తొక్కలో బ్యాగ్. ఈ రోజున్న టెక్నాలజీతో ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఆ బ్యాగ్ ఎంత అయినా టెక్నాలజీ దానికి ఎందుకు? మనం కోసేస్తే పోదా? బ్యాగ్ కోసేస్తే సరిపోతుంది కదా. అది ఒక యాసిడ్ అక్యుములేటెడ్ బ్యాగ్. పాస్వర్డ్ తప్పు కట్టినా కానీ ఎవడైనా తెరవడానికి ట్రై చేసినా కానీ చుట్టుపక్కల 4 మీటర్లు మొత్తం అవుట్, అబ్బో, ఇంక్లూడింగ్ కేకేతో సహా. వావ్, జరిగేదంతా మోసం. మోసం. ఓహో, అసలు డిటెక్టర్ వాడి చేతికి కడియంలా ఉందని స్టీఫెన్ ముందే చెప్పుంటే ఈ కేకి గార్డ్ అవసరమే లేదు. నాకు తెలిసి ఆ స్టీఫెన్ గారికి కూడా తెలిసి ఉండదు, లేకపోతే వాడు మనకు చెప్పేవాడు. అవునరా, పాస్వర్డ్ కూడా చెప్పిన వాడు దాని గురించి చెప్పలేదంటే అది వాడికి కూడా తెలిసి ఉండదు. అన్నా, వాడు రేపే కదా వచ్చేది, ఒకసారి కేకే కాల్ చేయి. రేయ్, స్టీఫెన్ గారు కూడా దాని గురించి మెసేజ్ పెట్టాడు రా. ఒకసారి కేకే గారికి కాల్ చేద్దాం. ఆగు. హలో, కేకే బాయ్, నేను చాచాని మాట్లాడుతున్నాను. రేపే వాడు వచ్చేది, గుర్తుంది కదా? ఈసారి మోసం అంటే ఎలా ఉంటుందో ఆ కేకే గారికి నేను చూపెడతారా? చూశాను, నా ముందు నుంచే వెళ్ళాడు.
హలో యా సేఫ్లీ ల్యాండెడ్ రైట్ నౌ నథింగ్ టు వరీ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ కుదరకపోతే కిల్ హిమ్ అబ్జర్వ్ చేస్తున్నా ఇప్పుడే లంచ్ చేసి బయలుదేరాడు. రే కుచేలా, మన వాళ్ళందరినీ రెడీగా ఉండమను. ఎలాగోలా వాడిని ట్రాప్ చేసి తీసుకొస్తా. ఎంత దూరం వెళ్తావురా రాజ్? బంజారా హిల్సా? ఓకే సార్. హలో సార్. హలో, మీ హ్యాండ్ పైన నెంబర్ ఏంటి సార్? ఇట్స్ మై లక్కీయెస్ట్ నెంబర్ బ్రో. I'm so thirsty. Oh shit. I forgot my hanky. Take it, sir. Thank you. క్లోజ్. ఈ డీల్ చివరి భాగం ఇదే. ఎత్తుకు పైవెత్తి వేసి ఆ కేకే గాడికి డీల్ అప్ప చెప్పాను. దీంతో తెలిసిపోతుంది నేనా కేకేనా. అన్నా, ఈ డీల్లో కేకే మనల్ని మోసం చేస్తే? చాచా, నువ్వు చెప్పిన ట్రాప్ చేశా. నీ దగ్గరికే వస్తున్నా. ఓకే, మా స్పాట్కి వచ్చేయి. హలో స్టీఫెన్, చాచా. నువ్వు చెప్పినట్టే మీ బాస్ని ట్రాప్ చేశాను. ఇప్పుడు వాడు నా ఆధీనంలోనే ఉన్నాడు. ఏం చేయమంటావు? ఓకే, ఐ విల్ కాల్ బ్యాక్.
రా రా రా. రే చాచా, చెప్పిన ప్లేస్ కి చెప్పిన మనిషిని తెచ్చా. వీడోకే, వీడితో పాటు ఒక బ్యాగ్ ఉండాలి. బ్యాగ్ ఎక్కడ? బ్యాగా? డీలోకే, ఈవినింగ్ లోపు నీ మనీ నీకు వస్తాయి. ఓకే చాచా, నీ అమ్మాయికత్వాన్ని చూసి నవ్వొస్తుందిరా. మధ్యలో ఏదో జరిగిపోతుంది అని అనుకొని ఉంటావు. అసలు మధ్యలో ఏం జరిగిందంటే మోసం మోసం ఇది అంతా మోసం, జరిగేదంతా మోసం, సాగేదంతా మోసం మోసం. నీతి లేదు, జాతి లేదు, అందరి మధ్య జరిగేదంతా మోసం. ఆటే మోసం, ఆటే మోసం, మనుషుల మధ్య జరిగే. చలో. చాచా, నువ్వు చెప్పిన ట్రాప్ చేశా, నీ దగ్గరికే వస్తున్నా. మోసం మోసం ఇది అంతా మోసం, జరిగేదంతా మోసం, సాగేదంతా మోసం మోసం. నీతి లేదు, జాతి లేదు, అందరి మధ్య జరిగేదంతా మోసం. ఆటే మోసం, ఆటే మోసం, మనుషుల మధ్య జరిగేదంతా. దీన్ని మన గోడౌన్ తీసుకెళ్ళు. సరే అన్న. పదబే. చాచా, చెప్పేది జాగ్రత్తగా విను. మా బాస్ తీసుకొచ్చేది యాసిడ్ అక్యుములేటెడ్ బ్యాగ్. అన్లాక్ ఇట్ సేఫ్లీ. బ్యాగ్ పాస్వర్డ్ 30583. వాడికంటే అందులోని ఫైల్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఏమాత్రం తేడా రానివ్వకు. టేక్ కేర్. బ్యాగ్ ఓపెన్ చేయగలిగే పాస్వర్డ్ నాకు, విక్కీకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. కేకే మనుషులు మాత్రమే అనలైజ్ చేయగలడు, పాస్వర్డ్ అన్లాక్ చేయలేడు. ఈ డీల్ కేకేకి అప్పచెప్పడానికి ఇంకో కారణం కూడా అదే. దీని వెనక ఇంకెవడో ఉన్నాడు. అసలు ఏం జరిగింది? తొక్కలో బ్యాగ్. ఈ రోజున్న టెక్నాలజీతో ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఆ బ్యాగ్ ఎంత అయినా టెక్నాలజీ దానికి ఎందుకు? మనం కోసేస్తే పోదా? బ్యాగ్ కోసేస్తే సరిపోతుంది కదా. జరిగేదంతా మోసం మోసం. ఓహో, దీని వెనక ఇంకెవడో ఉన్నాడు. ఆ పాస్వర్డ్ ఏంటి? మోసం ఏంటి? ఆ పాస్వర్డ్కి మోసంకి లింక్ ఏంటి? ఏదో ఉంది. It's my luckiest number, bro. షిట్. త్రీ 0583 అంటే మోసం. దొరికింది. ఎస్.
రే కుచేలా మన స్పాట్కి వచ్చేయి. ఆకలి అనాదిగా పుట్టడం నుంచే మొదలవుతుంది అని బాధపడుతున్న నా స్నేహితుడు ఆకలి తీర్చడానికే మొదటి మోసం చేశా. మాలాంటి అనాథ ప్రాణాలతో బతకాలంటే 50,000 కావాలన్నప్పుడు రెండోసారి మోసం చేశా. అలా అవసరాన్ని బట్టి తెర ముందు నేనుంటూ తెరచాటున నా స్నేహితుని ఉంచుతూ ఎన్నో మోసాలు చేస్తూ వస్తున్నా. కానీ నాకు బాధ లేదు, ఎందుకంటే మేము మోసాలు చేసేవాడిని మాత్రమే మోసం చేస్తాం. ఏరా నీకోసం ఎదురు చూస్తున్నా, ఏంటి ఎంత లేటు? ఏరా పాస్వర్డ్ కనుక్కోవడం అంటే అంత ఈజీ అనుకున్నావు అబ్బే. ఆ బ్యాగ్ గురించి ఆ చాచాగాడు ఏం చెప్పాడో తెలుసు కదా. ఏమన్నా తేడా వచ్చుంటే నేను పోయేవాడిని. అయినా ఆ చాచాగాడిని వాడు బెదిరిస్తున్నాడని తెలుసు కూడా నువ్వు డీల్ ఎందుకు తీసుకున్నావురా? వాడిని బెదిరించినోడి డీల్ ఒప్పుకోపోతే ఎలారా? అంటే హలో, ఫారెన్ డీల్ సెట్ అయిందా? షేర్ ఎంత? ఇవ్వడ్రా నువ్వు. అంటే ఆ చాచాగాడిని బెదిరించి నువ్వే అన్నమాట. రేయ్ ఇది మోసం కాదా? ఈ కాలంలో మనిషి మనిషిలా బతకడం లేదు. ఎదుటివాడిని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తూ బతికేస్తున్నాడు. ఇది మోసం కాదు, తెలివి. మరి ఆ ఫారిన్ డీల్ గురించి నీకెలా తెలుసురా? కృష్ణుడికి లోకంలో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రే ఈ ప్రపంచానికి కేకేగా నువ్వు కనపడుతున్నా. కేకే అంటే కృష్ణ నువ్వని, కుచేలా నేనని తెలియదు కదరా. ఏమైనా నువ్వు అదరగొట్టావురా, ఎత్తుకు పై ఎత్తేసావు. 10 కోట్లు ఇస్తా అని మోసం చేద్దాం అనుకున్న వాడికి 10 రూపాయలు దక్కకుండా చేసావు. ఇక్కడ మనం గెలవడానికి వాడు ఓడిపోవడానికి ఒకటే కారణం, మనం మోసం చేసే వాళ్ళని మాత్రమే మోసం చేస్తాం. వాడు ఎవరినైనా మోసం చేయాలనుకుంటాడు. వాడికి అన్యాయం అసత్యం తెలిస్తే నాకు దానిలోని న్యాయం సత్యం తెలుసు. అందుకే ఈ మోసంలో కూడా మంచి ఉందని నమ్మాను. కాబట్టే నిన్ను ప్రపంచానికి దూరంగా దాస్తూ కృష్ణుడిగా బయట నాటకం నేను నడిపిస్తున్నా. ప్రతి కథనం వెనుకాల ఒక కథ ఉంటుంది. ప్రతి కథ వెనుక ఒక నిజం ఉంటుంది. నిజం నిజాయితీ మోసపోగా మోసగాళ్ళను మిగులుస్తుంది. మోసాన్ని మోసం చేయడం న్యాయమని నమ్ముతుంది. ఇదే మా మోసం.